శ్రీలంకలో ఎంపీలకి ఇక నుంచి పెన్షన్ల కట్టంట. శ్రీలంక పోల్ ప్రామిస్ లాస్ట్ ఇయరే అనుర కుమార దిశనాయక్ ఎవరైతే శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఎలక్షన్కి వెళ్లే ముందు చెప్పారు, నేను గనక గెలిస్తే ఈ ఎంపీస్కి ఇచ్చే పర్క్స్ కావచ్చు, వాళ్ళ పెన్షన్స్ కావచ్చు అన్నీ ఆపేస్తానని. ఇవన్నీ కట్టంట. ఆ డబ్బులన్నీ కూడా ప్రజల కోసం ఖర్చు పెడతా అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారనమాట. మనం చూస్తే కనుక దాదాపు 200 సంవత్సరాల క్రితం జేఎస్ మిల్ అనే పొలిటికల్ థింకర్ మరియు బ్రిటిష్ పార్లమెంటేరియన్ ఎంపీస్కి అసలు జీతాలే అవసరం లేదని చెప్పారనమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది పబ్లిక్ సర్వీస్, దానికి జీతాలే అవసరం లేదని చెప్పారు. ఇక్కడ శ్రీలంకలో మనకు తెలుసు, గత 3-4 సంవత్సరాలుగా విపరీతమైన ఆర్థిక సంక్షోభం, కరోనా తర్వాత టూరిజం పడిపోవటం, అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి చాలా వనరులు డిప్లీట్ అయిపోవటం, దీనివల్ల పూర్తి స్థాయిలో శ్రీలంక ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఆగిపోయినాయి అనమాట. దాంతో శ్రీలంకన్ ఎకానమీ అనేది పునరుద్ధరించడానికి చాలా ట్రై చేస్తున్నారు. అయితే ఈ టైంలో ఎవరైతే శ్రీలంకన్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా పెన్షన్స్ ఆపేస్తున్నారంట.